రాజ్యాంగం రద్దు అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలను కోల్డ్ వార్ కొనసాగుతుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఓ కమిషన్ ఏర్పాటు చేశారు అని. అదృష్టవశాత్తు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రమాదం తప్పిందని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే మేము మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే సమస్య లేదు, ప్రసక్తే లేదు అంటూ బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ప్రకటిస్తూ వచ్చారు. అసలు రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించే కారణాలేంటి? ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఈ రిజర్వేషన్ వ్యతిరేకించడం మొదటి నుంచి జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ రద్దు చేయడానికే ఆ రాజ్యాంగంలో రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ వాదన. అయితే రిజర్వేషన్ల రద్దు అనేది నిజమా అంటే కాంగ్రెస్ వాదన అవును అనేది. ఎందుకు అంటే మండల్ కమిషన్ నివేదికని 1987లో వ్యతిరేకిస్తూ అప్పటి పార్టీ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు ఎల్కే అద్వానీ కమండల్ పేరిట అంటే మండల్కు వ్యతిరేకంగా కమండల్ పేరిట రథయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రథయాత్రకు ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ దగ్గరుండి ఏర్పాటు చేశారు. అంటే బీసీల రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఆ కమండల్ యాత్ర జరిగింది కాబట్టి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ వచ్చింది అని. సో ఆ తర్వాత 2019లో తిరిగి రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ ఈడబ్ల్యూఎస్ ఎకానమికల్ వీకర్ సెక్షన్ పేరిట రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఇది 15% ఉన్న ఆధిపత్య కులాలకు 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని చూపిస్తుంది. అంటే బీసీ రిజర్వేషన్లు పెంచమంటే పెంచలేదు, బీసీ కులగానే చేపట్టమంటే చేపట్టలేదు, బీసీలకు బడ్జెట్ లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ పెట్టింది. అంటే అర్థం ఏంటి? బీసీ రిజర్వేషన్ దెబ్బతీసేందుకే ఈడబ్ల్యూఎస్ పెట్టింది. సో ఈసారి అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ టోటల్గా తీసేయడం, వాళ్ళు కేవలం ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని మాత్రమే బీజేపీ చెప్తుంది, కానీ వాళ్ళ ఉద్దేశం వెనుక మొత్తం రిజర్వేషన్ దెబ్బతీయడమే. కాబట్టి బీసీ రిజర్వేషన్లు అన్ని దెబ్బ తీయాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగం రద్దు చేయడం. సో ఈ రాజ్యాంగం అంశం పూర్తిస్థాయిలో ఎన్నికల్లో ఇది ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మలుచుకుంది. ఈ అస్త్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు కాబట్టి ఈ 80% మందిని తమ వైపు తిప్పుకోవడం కంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తే వాళ్ళకి జరగబోయే నష్టాన్ని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల ఓట్లన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు సాగిస్తుంది. సో ఇది మరి ఈ వర్గాలంతా కూడా ఎవరి వైపు ఉంటారు? కాంగ్రెస్ వాదన నిజమే నమ్ముతున్నారా? ఖచ్చితంగా 80% మంది ఈ వర్గాలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసే అవకాశాలు ఉంటాయా? లేదు, రాజ్యాంగాన్ని రద్దు చేయబోము అన్న బీజేపీ వాదన కట్టుబడి ఆ పార్టీకి నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేస్తారా? మరి ఏం జరగనుంది? దీనికి సంబంధించి మనం జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల్లో ఈ వివరాలు పూర్తిగా వెల్లడే అవకాశాలు ఉన్నాయి.